నెల 11వ తారీఖున సుమారు 7 గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో బయ్యస్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసిందనేటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో 10 తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మటవాడ సిఐ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్ ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీమ్ను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్, ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఎవిడెన్సెస్తోని ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది. వెంకటి రామ గోద్మా ఇతని మధ్యప్రదేశ్, షేరాలి సయ్యద్ మోతీ అలియాస్ రహీం ఈయనది మహారాష్ట్ర. వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు. వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి. ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీం పైన 2 మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి, యాక్చువల్లీ వీళ్ళ మోడస్ ఆపరేండి ఎట్లా ఉంటుందంటే, ఏదో ఒక ట్రైన్ ఎక్కడము, రైల్వే స్టేషన్లో దిగడము, సమీపంలో ఉన్నటువంటి కాలనీకి వెళ్ళడము, ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము, ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ మోడస్ ఆపరేండి. అదే రకంగా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి 11వ తారీఖు మేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంక్ కాలనీకి వచ్చి ఈ బయ్యస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేనిది చూసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఉన్నటువంటి 10 తులాల బంగారాన్ని ఎత్తుకొని పోవడం జరిగింది. సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీము వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళను చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పోయిందో సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఆ ఇద్దరు నేరస్తుల దగ్గర ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్గా అంతర్రాష్ట్ర ముఠా, ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తులు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, విత్ ఇన్ మనకు 15 డేస్లోనే ఇంత ఇంపార్టెంట్ క్రైమ్ను నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా, మరి అలీ, హరికాంత్, మా చాలా మంచి టీం ఉంది మటవాడలో. సో వారందరికీ కూడా మా సిపి గారు, డీసీపీ మేడం మా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఈ సందర్భంగా మేము కొన్ని ప్రెస్ నోట్లో కొన్ని ఇది ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా దీంట్లో మేము ప్రెస్ నోట్లో రాయడం జరిగింది.